ఇప్పుడు సిట్ వచ్చి సిబిఐ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టుతో కలిసి సిట్ ఏర్పాటు చేసి రన్ చేసిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటి, ఈ ట్యాంకర్లు కొన్ని రిజెక్ట్ అయినవి ఏఆర్ డైరీకి వెళ్లకుండా వైష్ణవి డైరీకి వెళ్ళి మళ్ళీ అవే తీసుకురాబడ్డవి, అవి ఈసారి పాస్ అయ్యి లోపల వాడబడ్డాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి చెప్పారు, పేరు నేను కూడా మాట్లాడారు. అంటే ఇది ఎలా జరిగిందంటారు సార్? ఇది ఇక్కడ జరిగిన దానికంటే కూడా అనుమానాలు ఏంటి చెప్తా చూడండి. ఇప్పుడు సామాన్యులు మనలాంటి వాళ్ళకి అర్థం అవ్వాల్సిందేంటి సార్, ఈ రోజున టెస్ట్ చేసాం, రిజెక్ట్ అయింది, నిల్వ పెరిగే కొద్దీ ఇంకా స్పాయిల్ అవుతుంది, అంతే కదా బేసిక్ రూల్. అవును అవును. ఈ రోజున్న ఫ్రెష్నెస్ రేపటికి అలా తగ్గుతూ ఉంటుంది కదా. ఈరోజు రిజెక్ట్ అయింది, ఒక 2-3 రోజుల తర్వాత పాస్ అయింది అంటే ఎలా అవుతుంది? ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానంలో టెస్టింగ్లో తప్పుందా? 2 కారణాలు. ఫస్ట్ టైమే పాస్ అయిన దాన్ని గతంలో ప్రభుత్వం మీద నిందయటం కోసం రిజెక్ట్ చేశారా మీరు? వాంటెడ్గా రిజెక్ట్ చేశారా? లేదు అంటే క్వాలిటీ లేని నెయ్యిని డబ్బులు తీసుకుని అలో చేశారా? రెండోసారి. అంతే కదా. ఒకటి అయితే మొదటిసారి రిజెక్ట్ అయింది, రెండోసారి రిజెక్ట్ అవ్వాలి. అవును, ఎన్డీడీబీ దాకా మాట్లాడుతున్నాను నేను జనరల్గా. జస్ట్ అక్కడక్కడే సార్, లోకల్ ల్యాబొరేటరీలో ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది, రెండోసారి కూడా రిజెక్ట్ అవ్వాలి. వీటిలో ఫస్ట్ టైం రిజెక్ట్ అయ్యింది, రెండోసారి రిజెక్ట్ అయితేనేమో టెస్టింగ్ కరెక్ట్గా ఉన్నట్టు. అవును, అలా అవునప్పుడు ఫస్ట్ టైం అది కరెక్ట్దే వచ్చినా ఇంటెన్షనల్గా రిజెక్ట్ చేసి ఉండాలి. ఓకే. లేదు రెండోసారి కల్తీ నెయ్యిని డబ్బులు తీసుకొని అలో చేసి ఉండాలి. అంతే. ఈ 2 పాసిబిలిటీస్. అంతే అంతే, కరెక్ట్. మూడో పాయింట్ ఏంటి అంటే రిజెక్ట్ అవ్వని నెయ్యి అంటే అసలు వచ్చిన నెయ్యి వేరు, వీళ్ళు అసలు శాంపిల్ పంపింది వేరేదై ఉంటే అది ఇంకా ఎన్డీడీబీకి అది ఇంకా 4-5 days ఆగింది మధ్యలో. ఎక్కడ తీసుకెళ్లారు అది వేరు. అదే ట్యాంకర్ తీసుకెళ్లి ఓ పర్టికులర్ ప్లేస్ లో పెట్టి మళ్ళీ తెచ్చారనేది. నేనేమంటున్నానంటే ఫస్ట్ టైం రిజెక్ట్ అయ్యి తర్వాత అదే నెయ్యిని ఎలో చేసినప్పుడు కల్తీ నెయ్యి కానప్పుడు అంటే మీరు కల్తీ రిపోర్ట్ కోసం శాంపిలే వేరేది పంపించుండొచ్చు కదా. ఎందుకంటే వీళ్ళు ఎల్డీడీబీకి పంపిన శాంపిల్ కు సంబంధించిన ట్యాంకర్ అయితే రిజెక్ట్ అవ్వదు కదా, రెండోసారి కూడా రిజెక్ట్ అయింది కదా మరి. ఆ నెయ్యి కాకుండా శాంపిల్ వేరేది కూడా పంపుండొచ్చు కదా వీళ్ళు. అవును. అంటే ఇది ఏ కోణంలో చూడాలి మనం? హిందువులందరినీ వైఎస్ఆర్సీపీకి దూరం చేయాలి అంటే ట్యాంకర్ రిజెక్ట్ చేసి దాంట్లో నెయ్యిని మనం శాంపిలింగ్ పంపించామని చెప్పి ఆ శాంపుల్లో జంతు కొవ్వు ఉంది అని టెస్టింగ్ రిపోర్ట్ తెప్పించుకొని ఈ విధంగా హిందువుల్ని పర్మనెంట్గా వైఎస్ఆర్సీపీకి దూరం చేస్తే ఒక పార్టీ సమాధి అయిపోతుంది అనుకుంటున్నారా అనుకొని చేసి ఉండొచ్చు కదా. ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి? ఈ సేమ్ టెస్టింగ్ లో ఒకసారి రిజెక్ట్ అయింది, రెండోసారి ఎలా పాస్ అయింది.